నమస్తే అండి. గురుగీతలోకి వెళ్దాం. గురుగీతలో 40, 50 శ్లోకాల వరకు 50 శ్లోకం వరకు వచ్చాము. 49వ శ్లోకం పూర్తి చేసుకున్నాము. గురువు శివుడే. శివుడే గురువు అంటే గురువు త్రిమూర్తి స్వరూపుడు అంటారు. గురు తత్వాన్ని ఈ శ్లోకాల్లో ఎంతో చక్కగా వివరించారు. గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు అంటే త్రిమూర్తి స్వరూపుడు. గురువు శివుడే, శివుడే గురువు అన్నారు. అలాగే గురు నివాసం కాశీ క్షేత్రం. గురువే విశ్వేశ్వరుడు. గురు పాదతీర్థమే గంగాయని. గురుబోధ తారక మంత్రమని. అలాగే గురు సేవయే గయాక్షేత్రం. గురు దేహమే అక్కడ ఉండే వటవృక్షం. గురు పాదమే విష్ణు పాదం అని గుర్తించారంటే విష్ణువుకి శివుడికి అభేదం. గురువే విష్ణువు, గురువే శివుడు. గురుపాద తీర్థం సకల తీర్థాలతో సమానమని, ఆ పాదతీర్థాన్ని తాగితే సకల పాపాలు తొలగిపోతాయి, అజ్ఞానం సమూలంగా నశించిపోయి ఆత్మజ్ఞానం కలుగుతుంది. భవసాగరాన్ని దాటాలంటే గురు పాదాలే శరణ్యం అని గురు పాదతీర్థం యొక్క మహిమని అనేక విధాలుగా తెలియజేశారు. మోక్షార్థులైన వాళ్ళందరికీ గురువు కన్నా వేరైన గొప్ప తత్వం గాని, గొప్ప విలువైన పదార్థం గాని లేదు. గురు స్వరూపమే శ్రేష్టమైనది. కాబట్టే గురువును ఆశ్రయించిన శిష్యులందరూ గురువును సర్వ విధాల సేవించాలి, పూజించాలి, ఉపాసించాలి. ఎలా ఉపాసన చేయాలి అంటే తనను తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకోవాలి. ఇందులో తనకంటూ ఏమీ ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే తాను జీవుడిని అనే బుద్ధిని కూడా పరమాత్మకి నివేదన. ఎవరా పరమాత్మ? గురు పరమాత్మకి నివేదన చేయాలి. నేను జీవుడిని అనే భావనని కూడా గురువుకి సమర్పణ చేయాలి. తన బుద్ధిని సరిచేసుకోవాలి. ఇక్కడ గురువుకు సర్వం నివేదించాలి అంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి అంటున్నారు. ఏంటది? నీకున్నదంతా గురువుకి సమర్పణ చేయాలి. అలాగే నేను జీవుణ్ణి, ఈ దేహాన్ని అనే భావన కూడా ఆ గురు పరమాత్మకు నివేదన చేయాలి. ఈ భావాన్ని నివేదన చేస్తే మరి అప్పుడు నువ్వెవరు? నువ్వు దేహం కాదు, జీవుడు కాదు. ఆ భావాన్ని గురువుకి ఇచ్చేసావు, సమర్పణ చేసావు. మరి ఇంక నువ్వెవరు? ఏం మిగిలావు అంటే నువ్వు ఆత్మస్వరూపానివి. అప్పుడు నువ్వు ఆత్మస్వరూపానివి అవుతావు. ఇది సంపూర్ణ నివేదన. ఎందుకు మొత్తం సంపూర్ణం పరమాత్మకి నివేదన చేయమంటారు? ఈ కనిపించే మనం అనుకునే దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, చిత్తము ఇవన్నీ కూడా నేను కాదు, నేను కాదని ఇదంతా పరమాత్మకు నువ్వు ఎప్పుడైతే సమర్పణ చేస్తావో అప్పుడు నువ్వు ఉన్నది ఆత్మ చైతన్యంగా ఉంటావు. అలా ఉండాలి. అందుకని సంపూర్ణ నివేదన చెయ్యండి అంటారు. ఆస్తి అంతా ఇచ్చినా నేను అనేది మిగిలే ఉంటుంది. ఎవరికైనా ఆస్తి ఇస్తే ఇంకా నేను అనేది మిగిలి ఉంటుంది కదా. కాబట్టి అది కూడా సరి అయిన నివేదన కాదు. నేను నాది అనే వాటిని కూడా ఇక్కడ నివేదన చేయాలి. అయితే మన ఆలోచన ఎలా ఉంటుంది? నా సొమ్ము పోకుండా ఉంటే చాలు, ఎన్నిచ్చినా పర్వాలేదు అని మనం అనుకుంటాం. కానీ మనకున్న ఆస్తిని కాకుండా ఈ దేహం నీదే, నీ సేవకే అర్పిస్తున్నాను అనే కాకుండా సమస్తము పరమాత్మకి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, దేహము, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సమస్తము కూడా పరమాత్మకి సంపూర్ణ శరణాగత భావనతో సమర్పణ చేయాలి. నిజంగా నిన్ను నువ్వు నివేదన చేసుకుంటే, నువ్వు నివేదనకు సిద్ధంగా ఉంటే అది నిజమైన నివేదన. అలాంటి నివేదన జరిగితే నువ్వు శుద్ధ చైతన్య స్వరూపానివే అవుతావు. అలా జరిగితే నీ దేహం, ఇంద్రియాలు, మనస్సు, నీ కర్మలు ఇక అవి నీవి కాదు, నీ గురువుకి చెందినవి అవుతాయి. నువ్వు శుద్ధ చైతన్య ఆత్మగా అలా ఉండిపోతావు. మరి ఇలాంటి దృఢమైన భావన నేను శుద్ధ చైతన్యాన్ని అనే భావన నీకొస్తే అప్పుడు నువ్వు సంపూర్ణంగా నివేదన చేసుకున్నట్టు. నీలో నివేదన జరిగింది అంటానికి గుర్తేమిటి? నేను శుద్ధ చైతన్య ఆత్మస్వరూపాన్ని అని నీ లోపల నుంచి ఆ భావన కలగటం. నాలుక మించి మాటలు కాదు, లోపల నుంచి అటువంటి భావన
కలగటమే సంపూర్ణ నివేదన. అయితే ఇదంతా కర్మబంధంలో జీవభావంలో చిక్కుకుపోయిన వాళ్ళకి అర్థము కాదు, అసాధ్యమవుతుంది. అసలు ఈ నివేదనలో పరమార్థం కూడా వాళ్ళకి తెలియదు. మరైతే ఈ అద్భుత స్థితికి చేరాలంటే మనమేం చెయ్యాలి? గురువుకు నిన్ను నువ్వు సంపూర్ణంగా అర్పించుకోవాలి అన్నారు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఆ స్థితికి చేరాలంటే క్రమక్రమంగా అలవాటు చేసుకోవాలి. అది ఎలా అలవాటు చేసుకోవాలో 50వ శ్లోకం చూద్దాం. ఆసనం శయనం వస్త్రం వాహనం పూషాధికం సాధకేన ప్రధాతవ్యం గురు సంతోష కారణం. మనందరం కూడా 50 శ్లోకం వరకు చదివారు. ఇక అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం. ఇక్కడ ఏమేమి సమర్పణ చేసుకోవాలో వివరిస్తున్నారు. గురువుకు నిన్ను నీవు సంపూర్ణంగా అర్పించుకోవాలి, నివేదన చెయ్యాలి అన్నారు. అలా తన సర్వస్వాన్ని నివేదన చేయటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎంతగా పారమార్థిక జీవితం గడుపుతున్నా లౌకిక వస్తువులని, ధనాన్ని, సర్వస్వాన్ని ఎవ్వరూ అర్పించలేరు. మరైతే ఏం చెయ్యాలి? దానికి ఒక ఉపాయం ఈ శ్లోకం చెప్తోంది. నువ్వు కర్మబంధంలో చిక్కుకుని అనేక కష్టాలు పడుతున్నావు, దుఃఖ సముద్రంలో పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నావు. ఈ కర్మబంధాన్ని ఒక్కసారిగా వదులుచుకోవడానికే గురువుకు సర్వసమర్పణ, సంపూర్ణ నివేదన. మరి ఇది సాధ్యం కానప్పుడు ఏం చేయాలి అంటే, ఎలాగైనా సరే నీ కర్మబంధనాల నుండి నువ్వు బయటపడాలి. ముందు నువ్వు ఆ బంధంలోంచి బయటపడాలి. అందుకు ఒక్కటే ఒక ఉపాయం. నీ కర్మబంధాల నిక్షయం చేసుకుంటూ, నిన్ను నీవు శుద్ధిపరుచుకుంటూ, ముందు చిన్న చిన్న సమర్పణలు చేయటం ప్రారంభించాలి, సిద్ధపడాలి. ఇక్కడ ఏం సమర్పణ చేయమంటున్నారు అంటే, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇక్కడ ముందుగా నీవు ఆసనం, శయ్య, వస్త్రాదులు, వాహనం, భూషణాదులు ఇలాంటి వాటిని సంతోషంతో గురువుకి సమర్పణ చెయ్యి. ఏం చేయాలి? ముందు ఆసనం సమర్పించు, శయ్య సమర్పించు, వస్త్రాదులు సమర్పించు, వాహనాన్ని సమర్పించు, భూషణాదులు వివరించుకుందాం. అంటే వీటిని ప్రత్యేకంగా సమర్పించాలి అని కాదు, వీటిలో ఏమి గురువుకు అవసరమో అన్నీ కాకపోయినా వాటిలో గురువు ఉపయోగించుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పిస్తే గురువుకు సంతోషం. వేటిని సమర్పిస్తే గురువుకి సంతోషం కలుగుతుందో వాటిని సమర్పించండి. అన్ని ఇవ్వక్కర్లా. ఇందులో ఏవైతే ఇస్తే గురువుకి సంతోషం కలుగుతుందో వాటిని మాత్రమే ఇవ్వండి. మన దగ్గర వృధాగా పడి ఉన్నాయి కదా అని ఇవ్వటం కాదు, గురువు ఉపయోగించుకోవాలి అలాంటి వాటినే ఇవ్వాలి. అంతేకాదు, నీ శక్తికి మించిన వాటిని గొప్ప కోసం మాత్రం ఇవ్వరాదు. నీ శక్తి ఉన్నంత వరకే ఇవ్వాలి. సాధారణంగా ఎవరైనా గుడి కట్టిస్తున్నాం అంటే నీ శక్తి కొద్దీ ఇవ్వండి అంటారు. గుడి కట్టిస్తున్నామండి, మీకు ఎంత వీలైతే అంత శక్తి కొద్దీ ఇవ్వండి. నా శక్తి ఇంతేనండి, ఇంతకు మించి లేదని 100 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వాలంటే అది ఎంత ముఖ్యమైనదైనా సరే మన శక్తి అమాంతం తగ్గిపోతుంది. అది వాళ్ళు తెలివనుకుంటారనమాట. 100 రూపాయలు, 50 రూపాయలు ఇవ్వటం గొప్ప విషయం కోసం కాదు. ఎందుకంటే తలపెట్టింది గొప్ప ఘనకార్యం. దానికి మనం ఇచ్చేది 50, 100 ఇస్తే అక్కడ సరిపోతుందా? అలా అమాంతం మన శక్తి తగ్గిపోతుంది ఇవ్వటానికి. అదే తెలివి అనుకుంటారు, కానీ దాన్ని అతి తెలివి అంటారు ఇక్కడ. ఇలాంటి అతి తెలివి గురువు దగ్గర ప్రదర్శించే వాళ్ళకి కర్మ శుద్ధి జరగదు, ఇంకా కర్మబంధంలో బాగా బిగుసుకుంటారు. కాబట్టి నిజంగా నీకు ఎంత శక్తి ఉంటుందో అంటే, నీవు ఎంత త్యాగం చేస్తే నీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉంటుందో అంతవరకు చెయ్యాలి. ఆ చేసేది బాధపడుతూ కాదు, ఎంతో భక్తితో, వినయంతో చెయ్యాలి. అహంకారాన్ని ప్రదర్శించామా అధోగతి. అంటే నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను అని మనం చెప్పుకోకూడదు. అయితే మేడం మరి గురుదక్షిణ ఏమో ఇమ్మనమని వాటికి ఎంత ఇచ్చామో చెప్పమన్నారంటే, ఇది మనం అందరం కలిపి చేస్తున్న ఒక బృహత్ కార్యం. కాబట్టి మనం గురువుకి ఇచ్చే గురుదక్షిణ ఒక అకౌంటబిలిటీ కోసం మనం చెప్పుకుంటున్నాం తప్ప ఇవ్వటం అయిపోయింది, ఇంకా అది మంది కాదు.
మనం ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన చేతి నుంచి పూర్తిగా సంతోషంగా ప్రేమతో ఇద్దాం, గురువు పట్ల భక్తితో ఇద్దాం, భక్తి భావనతో ఇద్దాం. ఎందుకంటే మనం సమర్పించే కొద్దిగా అయినా భక్తి భావంతో సమర్పిస్తే అది కేవలం గురువు తాను ఉపయోగించుకోడు, దాన్ని 10 మందికి ఉపయోగపడేటట్లుగా చేస్తారు. కాబట్టి మనం చేసిన దాన్ని ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది గురువుకి సంపూర్ణ సమర్పణ చేసుకుంటున్నాననే భావనతో మనం సమర్పణ చేసుకుందాం. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆహా, నేను ఎంత బాగా తప్పించుకున్నాను అని సంతోషిస్తే, ఇక్కడ తప్పించుకుంటే మరొక చోట తప్పించుకోలేనంత కోల్పోతాం. కాబట్టి గురువుకు సంతోష కారణమయ్యే వాటిని భక్తితో సమర్పించావా, నీ కర్మ శుద్ధి జరుగుతుంది. అలా క్రమక్రమంగా అవసర సమయాలలో గురువుకు చిన్న చిన్న సమర్పణలు చేస్తూ, పూజాధికాలు నిర్వహిస్తూ, గురు సేవ చేస్తూ, గురువు పట్ల అపారమైన భక్తి విశ్వాసాలు నువ్వు కలిగి ఉంటే ఒకనాటికి సంపూర్ణ నివేదన చేయగలిగే పరిపక్వ స్థితికి నువ్వు వస్తావు. నువ్విచ్చే కానుకలు ఏవైనా గురువుకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, వాటి ఖరీదైన వస్తువుల పట్ల కాదు, వాటి విలువని బట్టి కాదు, వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి, వాటిని సమర్పించేటప్పుడు నువ్వు చూపే వినయ విధేయతలు, భక్తి విశ్వాసాలు అలా సమర్పించగలగటం ఒక అదృష్టంగా నువ్వు భావిస్తుంటే గురువుకి అప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. గురువుకు సంతోషం కలుగుతోంది అంటే నీలో కర్మక్షయం జరుగుతోంది. అది మనం గ్రహించాల్సింది. గురువు సంతోషిస్తే మన కర్మక్షయం కలుగుతోంది. ఈ విధంగా నీలో పరివర్తన కలుగుతుంది అని చెప్తూ, గురువుకి వస్తువులు సమర్పించటమే కాదు, గురువుకు సంతోషం కలిగించే సత్కార్యాలలో నువ్వు సత్కార్యాలు చేస్తున్నప్పుడు నువ్వు కూడా పాల్గొనటం, గురువు చేసే సత్కార్యాలలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు కూడా నీకు గురువు యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. మరి గురువు అనేక కార్యక్రమాలు తలపెడుతూ ఉంటారు. గురు పూజా దినోత్సవం అని, అలాగే గురువు గారి జన్మదినోత్సవం అని, గీతా జయంతి ఉత్సవం అని, శంకర భగవత్పాదుల యొక్క జయంతి అని, అలాగే మన గురువు గారు నిర్వహించేవన్నమాట. ఇంకా రమణ మహర్షి యొక్క జయంతి అని అవి నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఇంచుమించు 4-5 పెద్ద కార్యక్రమం గురు పౌర్ణమి, తర్వాత కార్యక్రమం గురువు గారి జన్మదినోత్సవం సెప్టెంబర్ 12వ తారీఖు నడుస్తుంది. ఈ 2 పెద్ద కార్యక్రమాలు. ఆ తర్వాతవి గీతా జయంతి ఉత్సవాలు 16 రోజులు నుంచి 16 రోజులు చేస్తారు. అప్పుడు మన ఇతోధికంగా అక్కడ చాలా మంది అక్కడికి వచ్చి చదువుతూ ఉంటారు. గురువు గారింటికి ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు, కొంతమంది ఊరి నుంచి కూడా కొంతమంది వెళ్తారు. ప్రతిరోజు సాయంత్రం 16 రోజుల పాటు అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ వాళ్ళు అంటే దగ్గర గుంటూరు, విజయవాడ, ఇంకా పరిసర ప్రాంతాలు, నరసరావుపేట, హైదరాబాద్ నుంచి ఇక్కడ కొంతమంది గురు పూజ ఆ గీతా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇక్కడ ఉంచి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. అయితే అవన్నీ సాయంత్ర కార్యక్రమాలు అవుతాయి. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు ఆ రూమ్ లో ఉండో, లేకపోతే ఆ రాత్రి బయలుదేరి మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చాలా మంది గురువు గారి ఇంట్లోనే జరుగుతాయి. అది ఎంత చిన్న ఇల్లు అయినా ఎంతమంది వచ్చినా సరిపోతుంది. పుష్పక విమానం లాగా గురువు గారి ఇంట ఎంత మంది వచ్చినా అది ఎక్కడ బయట చేయదు. అన్ని రోజులు గురువు గారి ఇంట్లోనే చేస్తారు. ఆ చేసినప్పుడు ఎవరు వచ్చినా కూడా ఎంతో ఆదరిస్తారు. వాళ్ళకి ప్రసాదాలు అవి సమర్పణ చేయటం. అప్పుడు ఏంటంటే మనకి సంతోషంతో ఇక్కడ ప్రసాదాలు సమర్పించడానికి కూడా మనం పంపించుకోవచ్చు. అంటే ఎప్పుడెప్పుడు గురువు గారికి మనం అందించగలమా, ఇవ్వగలమా అని మన లోపల ఒక భక్తి భావన ఏర్పడితే మనం ఇవ్వటానికి అనేక సందర్భాలు అనేవి వస్తాయి. గురు పౌర్ణమికి ఇవ్వచ్చును, గురువు గారి పుట్టినరోజుకి ఇవ్వచ్చును, గీతా జయంతి ఉత్సవాలకి ఇవ్వచ్చును, అలాగే శంకర జయంతి అప్పుడు కూడా కొంతమంది వస్తారు, అక్కడ చేస్తూ ఉంటారు ఆ ఒక రోజు. అలాగే రమణ మహర్షి జయంతి అప్పుడు కూడా ఒక రోజు కార్యక్రమం, అక్కడ కూడా కొంతమంది వస్తారు. ప్రసాదాలు నివేదనకు మనం కూడా పంపించవచ్చు. ఇవి ఎందుకు, మనకి ఇవ్వాలి అనే భావన ఉన్నప్పుడు, ఆ భక్తి ఉన్నప్పుడు, నేను గురువుకి ఏం సమర్పణ చేయగలను, ఇవేమి కాదండి, ఏ సందర్భం లేదు, కానీ నాకు గురువు గారికి ఇవ్వాలను, గురు దక్షిణ ఇవ్వచ్చు. ప్రతి నెల గురువు గారు తన జ్ఞానయజ్ఞాలు చెప్తూనే ఉంటారు. అన్ని నెలలు అనేక జ్ఞానయజ్ఞాలు చేస్తున్నారు. జ్ఞానయజ్ఞం అంటే ఇప్పుడు ఇది జరుపుకోవటం, ఇది చెప్పుకోవటం.
మనం ఇతోధికంగా మనం ఎప్పుడంటే ఎప్పుడు ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దానికి ఉపయోగించు, వాళ్ళు తన కోసం ఉపయోగించుకోరు. మళ్ళీ పుస్తకాల నిర్వహణకు, అలాగే మోక్ష ఎడ్యు ఫౌండేషన్ అని ఉంది. వాటిని పుస్తకాలు చెప్పాను కదా, తెలుగులోని వాటిని పూర్తిగా ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నారు. అది చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేసిన ప్రతి పుస్తకానికి కొంత అమౌంట్ వాళ్ళకే ఇస్తారు. మళ్ళీ ఎవరి చేత ఫ్రీగా చేయించుకోరు. ఎంత శిష్యులైనా ఫ్రీగా వద్దండి డబ్బులన్నా వాళ్ళు వినరు. ఎంతో అంత ఇతోధికంగా వాళ్ళకి ఆ గురు ఆ గురుదక్షిణలకు మనం పంపించిన దాంట్లోకి వాళ్ళకి అలాగే ఉపయోగిస్తూ, ప్రింట్ చేయిస్తూ చాలా అద్భుతమైన కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం ఇచ్చిన ఏ ఒక్క పైసా కూడా అది ఉపయోగపడేదే అవుతుంది. మీరు ఎవరికైనా అపోహ ఉంటే ఇప్పుడే చెప్తున్నాను, గురుదక్షిణలు ఇచ్చాము అంటే కేవలం గురువు గారు దాన్ని ఉపయోగించుకుంటారు అని కాదు, మళ్ళీ తిరిగి మనకే ఉపయోగిస్తారు. అంటే ప్రజలకి అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తున్నారు. కాబట్టి మనం గురువు గారు చేసే ఈ సేవలో, ఈ బృహత్ కార్యక్రమంలో మన వంతు కొద్దిగా అయినా సరే పాలు పంచుకుంటే మనకి తృప్తిగా ఉంటుంది. అందుకోసం మళ్ళీ మళ్ళీ వివరిస్తుంది. గురువు తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటం, లేక అలవిజ్ఞాన కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు కాకుండా 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు, నిజంగా 10 మంది ఈ పనుల వల్ల ప్రయోజనం పొందుతారు అనుకున్నప్పుడు, గురువుకు నువ్వు అందించే సహాయం 1000 ప్రయోజనం కలిగిస్తుంది. ఇలా గురువుకు నిరంతరం సహకారం అందిస్తూ ఉండటమే కాక, ఇంకా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. గురుదేవుని అనుగ్రహాన్ని పొంది తనలోని అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది శాశ్వత ఆనందం పొందాలి అంటే ఏం చెయ్యాలో 51వ శ్లోకంలో వివరిస్తున్నారు. కర్మణ మనసా వాచ సర్వదారాధయేద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. జన్మను సార్థకం చేసుకోవాలనే కృత నిశ్చయం గల ఉత్తమ శిష్యుడు గురువుని ఎల్లప్పుడూ అన్ని విధాలుగా ఆరాధించాలి. అది త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనస్సులో గురువు పట్ల ఆరాధనా భావం ఉండాలి. వాక్కు పట్ల, గురువు పట్ల తనకు గల విశ్వాసాన్ని వ్యక్తం చెయ్యాలి. నమస్కరించటం, పూజించటం, సేవించటం మొదలైన కర్మల ద్వారా సదా ఆచరిస్తూ ఉండాలి. గురువు తన నోటి మాట ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను, చెప్పిన మాటలను తూచా తప్పక ఆచరించాలి. అవి శిష్యునికి ఇష్టం లేనివైనా, కష్టం కలిగించేవైనా, నష్టం కలిగించేవైనా సరే ఆ పనులను తప్పక చెయ్యాలి. అంతేకాదు, ఒక్కొక్క సమయంలో గురువు చెప్పరు, ఆజ్ఞాపించరు. అయినా ఆయన మనస్సులోని భావాలను ఎరిగి వాటికి అనుగుణంగా ప్రవర్తించాలి. అలాగే ఆయన బోధించే విషయాలను శ్రద్ధగా శ్రవణం చేసి మననం చేయాలి. ఆయన చూపిన మార్గంలో సాధనలు చేయాలి. ఇవన్నీ ప్రీతితో, ఇష్టంతో, భక్తితో చేయాలి. అలాగే మరొక అతి ముఖ్యమైన కర్మ గురువుకి నమస్కరించటం. గురువు యొక్క సమక్షంలో శిష్యులు ఎప్పుడు సంకోచం గాని, అభిమానం గాని, సిగ్గు గాని పడకుండా సాష్టాంగ నమస్కారం చేయాలి. దీర్ఘ దండంలాగా అంటే పొడవాటి కర్రలాగా పడిపోయి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అయితే పురుషుడైన శిష్యులు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. కానీ స్త్రీలు కనుకైతే సాధారణంగా మోకాళ్లపై కూర్చుని పాదాలంటే నమస్కరించాలి. సంపూర్ణంగా మగవాళ్లలాగా మనం సాష్టాంగం చెయ్యకూడదు, ఆడవాళ్లు కాబట్టి మోకాళ్ల మీద కూర్చుని తలని గురువు యొక్క పాదాలకి తగిలించేటట్లు నమస్కరించాలి. ఇలా ఎవరు నమస్కరించినా ఏ మాత్రం సిగ్గుపడకూడదు. చుట్టూ ఎంతమంది ఉన్నా అదేమి పట్టించుకోకూడదు. ఎవరు ఏమనుకుంటారో అని సంశయించకూడదు. అందరిలో నమస్కరించడానికి సిగ్గుపడకూడదు. ఎవ్వరూ లేకుండా చేసి నమస్కారం చేద్దాం అని మాత్రం అనుకోకూడదు. గురువు ఎక్కడ కనిపించినా నమస్కరించాలి. అయితే ఏ రోడ్డు మీదో తటస్థపడితే అక్కడ సాష్టాంగ పడాలా అంటే అవసరం లేదు. అలాంటి చోట్ల ఎలాగూ సాష్టాంగ నమస్కారాలు చెయ్యలేం కాబట్టి అలాంటి ప్రదేశాలలో అయితే 2 చేతులు జోడించి తల వంచి భక్తితో నమస్కరించాలి.
ఒంటి చేత్తో ఎప్పుడూ గురువుకి నమస్కరించకూడదు. నమస్తే సార్ మాత్రం చెప్పకూడదు. చాలా మందికి ఒక అలవాటు కూడా ఉంటుంది, చెయ్యెత్తి ఇలా పెట్టడం అన్నమాట. అలాంటి నమస్కారాలు గురువుకి చెయ్యకూడదు. గురువు కనిపించినప్పుడు చుట్టూ ఎవరో ఉన్నారు అనే విషయాన్ని విస్మరించి నేను గురువు మాత్రమే ఉన్నాం అనే భావన కలిగి నమస్కరించాలి. ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో నేను నమస్కరిస్తే బాగోదు అనే భావన పెట్టుకోకూడదు. అందరూ చూస్తుండగా నమస్కరిస్తే మన అహంకారం పూర్తిగా అణిగిపోతుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎప్పుడైనా ఒక వ్యక్తిని, మహాత్ముడిని మనం గౌరవించాలి అంటే మనం 2 చేతులు ఎత్తి నమస్కరిస్తే ముందు మన అహంకారం తొలగిపోతుంది. ఎందుకంటే ఎందుకు నమస్కరిస్తున్నావు అని ఎవరైనా అడిగితే ఆయన మా గురుదేవులు అనే ఇతరులతో సంతోషంగా చెప్పుకోవచ్చు. అన్ని సందర్భాలలో మనసులో భక్తి భావం మాత్రం అది చాలా ముఖ్యమైనది. పైకి చెప్పటం కాదు, ఆ భక్తిని లోపల నుంచి పెళ్ళుబుకి ఉండాలి. క్రమక్రమంగా మెట్టుగా గురుదేవునికి సంపూర్ణ శరణాగతి చెందే విధానాన్ని తెలియజేస్తున్నారు. ఇదే సర్వసమర్పణ భావంతో చేసే ఆరాధన. 52 శ్లోకం. శరీరమింద్రియం ప్రాణం అర్థస్వజన బాంధవాన్ ఆత్మదారాదికం సర్వం సద్గురోభ్య నివేదయేత్. సద్గురువుకు చేసే సేవలోను, గురువు చేసే కార్యక్రమాలలోను శిష్యుడు తనతో పాటు స్వజనులు అంటే బంధువులని, భార్యాపుత్రులని కూడా నియోగించాలి. గురువు చేపట్టే కార్యాలు లోకహితం కొరకే ఉంటాయి. వాటిలో పాల్గొనటం శిష్యుల యొక్క పరమధర్మం. అయితే ఎలా పాల్గొనాలి? తన శరీరంపై, ఇంద్రియాలపై, ప్రాణంపై ఉన్న అభిమానాన్ని వదిలి, అంటే ఎంతటి శ్రమకైనా ఓర్చి అందులో పాల్గొనాలి. అలాగే శారీరకమైన కష్టాన్ని భరించటమే కాదు, తన యొక్క ధనాన్ని కూడా సంతోషంతో వినియోగించాలి. తనే కాదు, తన బంధుమిత్రులు, తన వాళ్ళు అనుకున్న వాళ్ళు, తన భార్య, పుత్రాదులు కూడా ఇందులో నియోగించాలి. అలా చేసినప్పుడు వాళ్ళు కూడా ఈ మార్గంలో ప్రవేశించి తమ తమ జన్మలను చరితార్థం చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. ఇక శిష్యుడు స్వయంగా గురువు చేసే సేవలో, ఆరాధనలో మన శరీరం, ధనం, ప్రాణాలను గురువుకి నివేదన చెయ్యాలి. తను, ధన, ప్రాణాలు అంటే తన దేహాన్ని, ధనాన్ని, ప్రాణాలని, శరీరం అంటే శ్రమని అని అర్థం చేసుకో, గురువుకి నివేదన చెయ్యాలి. గురువు యొక్క ప్రత్యక్ష సేవలో తన సర్వస్వాన్ని సమర్పించి తరించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు చెప్తున్నారు కానీ అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓల్డ్ మంది, చాలా మంది ఉన్నారు. జనక మహారాజు అష్టావక్రమునికి ఆయన యొక్క శిష్యుడు. అష్టావక్రుడు జనక మహారాజును ఎన్నో విధాల కఠిన పరీక్షలకు గురి చేశాడు. అన్నింటినీ తట్టుకొని గొప్ప గురుభక్తునిగా ప్రసిద్ధికెక్కిన వాడు జనకుడు. ఒకసారి గురువు యొక్క ఆజ్ఞపై గురువుని యొక్క బండిలో కూర్చోబెట్టుకుని ఆ బండిని జనకుడే స్వయంగా లాగటం జరిగింది. ఒకసారి గురువుని తన భుజాలపై ఎక్కించుకుని రాజవీధుల్లో తిరగటం జరిగింది. ప్రజలంతా తమ రాజును ఈ విధంగా చూస్తున్నా జనకుడు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. శిష్యునిలో అహంకారం లేస మాత్రం లేకుండా చెయ్యటానికే ఈ పరీక్షలు. కాబట్టి గురువును సర్వ విధాల గురువుకి సర్వ విధాల తనని తాను సమర్పణ చేసుకోవాలి. ఇది సర్వస్వం నా గురువే అనే భావనతో. దీంట్లోనే ఇంకొక ఉదాహరణ చెప్తారు. శివాజీ తన గురువైన సమర్థ రామదాసుకి ఆయనకి నమస్కరించినప్పుడు ఆయన ఎందుకంటే అప్పటికి ఇంకా ఆయన ఛత్రపతి రాజ్యానికి రాలేదు. ఎక్కడో కొండ మీద ఉన్న గురువు దగ్గరికి ఆ శివాజీ వెళ్ళినప్పుడు ఇంకా తను సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు అనమాట. ఆ రాజు మీద దండయాత్ర చేసి రాజ్యాన్ని పొందాలి. తన గురువైన సమర్థ రామదాస్ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రసాదాన్ని ఇస్తారు. అందులో మట్టి గుర్రపు లద్దలు అదే ప్రసాదంగా ఇస్తారు గురువు. దాన్ని తీసుకుని స్వీకరించి నమస్కరించి ఆ కొండ దిగి, నా గురువు మట్టిని గుర్రపు లద్దల్ని ఇచ్చారంటే దీనికి ఏదో కారణం ఉంటుంది అని
తాను ఆలోచించి తన తల్లితో సంప్రదిస్తే ఆవిడ తీర్చిదిద్దారు శివాజీ. ఆవిడ చెప్తారు, గుర్రపు లద్దలు అంటే నువ్వు ఎక్కువ గుర్రాలని సమకూర్చుకోవాలి. మట్టి అంటే ఒక్క గుర్రాలు ఉంటే సరిపోదు కదా, సైన్యాన్ని సమకూర్చుకోవాలి. మట్టి అంటే నీ రాజ్యాన్ని నువ్వు జయించి తెచ్చుకోవాలి అనే అర్థంతో ఆ గుర్రపు లద్దలు మట్టి ఇచ్చారు గురువు. దాన్ని నువ్వు ప్రసాదంగా స్వీకరించావు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ ప్రయత్నం చెయ్యి అని తల్లి చెప్పినప్పుడు ఆయన అనేక విధాల ప్రయత్నం చేసి తన పరాక్రమంతో అనేక చుట్టుపక్కల చిన్న చిన్న రాజులతో సంప్రదించుకుని వాళ్ళందరినీ సమాయత్తం చేసుకుని సమకూర్చుకుని యుద్ధానికి వెళ్ళి అక్కడ విజయం సాధిస్తాడు. మొత్తం రాజ్యాన్ని అంతటినీ కూడా అన్ని రాజ్యాలు జయించిన తర్వాత అప్పుడు గురువు దగ్గరికి వస్తాడు. వచ్చి ఎందుకంటే ఇప్పుడు తాను చక్రవర్తి అయ్యాడు, చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యాలు జయించగలిగి తాను చక్రవర్తి అయినప్పుడు తాను సింహాసనం మీద కూర్చోాలి. గురువుకి వచ్చి, గురుదేవ మీరిచ్చిన ఈ ప్రసాదమే నాకు ఈ రాజ్యాన్ని సమకూర్చింది, నా సర్వస్వాన్ని మీకు ధారపోస్తున్నాను అని ఆ సింహాసనంతో సహా ఆయనకి ధారపోస్తారు. అంటే ఆ రాజ్యాన్ని తన గురువుకి సమర్పణ చేశారు. ఎప్పుడైతే గురువుకి సమర్పణ చేశారో ఆ గురువు ఆశీర్వదించి తన ప్రతినిధిగా శివాజీని రాజ్య పరిపాలన చేసేటట్లుగా చేశారు. మహాత్ములైన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పరిపాలించరు, వాళ్ళ తరఫున ధర్మాత్ములైన వాళ్ళు, ధర్మాన్ని తెలిసిన వాళ్ళు గురువుకి సర్వ సమర్పణ చేస్తారు. మరి అంత శ్రమపడి అన్ని రాజ్యాలని జయించి మొత్తం అంతటిని ఏకరాజ్యంగా చేసినప్పుడు దాన్ని తను పరిపాలించుకోవాలి, గురువుకి ఎందుకు ఇవ్వాలి అని సర్వ సమర్పణ. ఎందుకు అంటే మనకు ఉన్నదాన్ని కొద్దిగా ఇవ్వటానికి మనం విపరీతంగా లెక్కలు వేసి బాధపడిపోతాం. ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రలు మనం తెలుసుకుంటే, ఈ జనకుడి కథ గురించి తెలుసుకున్నాం, ఇది కూడా ఎవరికి తెలియదు. అలాగే శివాజీ గురించి కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి వాళ్ళు భారతదేశంలో అనేక మంది మహాత్ములైన రాజులు, గొప్ప శిష్యులు ఉన్నారు. మన సనాతన ధర్మంలో ఉన్నదే గురు శిష్య సంబంధం. ఈ సర్వ సమర్పణ అనేది ఒకళ్ళ గురించో ఇద్దరి గురించో చెప్పుకోగలవేమో గాని అసలు మన రక్తంలో జీర్ణించుకుపోయి ఉన్నదే గురువుకి సర్వ సమర్పణ చేయడం. దాన్ని ఇవ్వటానికి మనం సంతోషంగా ఇవ్వాలి తప్ప మనం బాధపడుతూ కాదు, మనకు అయిపోతుందని కానీ అబ్బా ఇవ్వాల్సి వచ్చింది కదా అని చెప్పి అది కాకుండా సంతోషంగా ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత అని ఇందులో నేను పాల్గొనటం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అని అలా మనసులో భావిస్తూ ఎప్పుడైతే మనం చేయగలమో, మనం ఇచ్చిన కొద్దిదైనా సరే, పత్రం పుష్పం ఫలం తోయం అంటారు, అది కావాలా భగవానుడికి. నీ మనస్సుని బుద్ధిని సర్వ సమర్పణ చెయ్యి. నువ్వు కొబ్బరికాయ కొడితే ఇన్ని పువ్వులు సమర్పిస్తే భగవానుడికి ఏమీ అవసరం లేదు. నీ మనస్సుని బుద్ధిని నీ అహంకారాన్ని ఆయన పాదాల ముందు నివేదన చెయ్యి. ఆ చెయ్యటమే సమర్పణ. అందులో మన చేతనైంది ఏంటి అంటే, మన చేతనైంది ఒక ధనాన్ని సమర్పిస్తున్నాం, పైకి కనిపించేది. దానితో పాటుగా నువ్వు సమర్పణ చేసేది భక్తిని సమర్పించు. మనం ఇచ్చే ధనం ఒకటే కాదు, ధనంతో పాటుగా ఉండేది మన భక్తిని సమర్పణ చేసుకుంటాం. ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇచ్చిన సందేశం. ఇది సమర్పణ, గురువుకి సమర్పణ చేసుకోండి. ఈ జగత్తంతా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. గురువుని ఎందుకు పూజించాలో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత 53వ శ్లోకం. గురురేకో జగత్ సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. ఈ జగత్తంతా బ్రహ్మ విష్ణు శివాత్మకం. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త, శివుడు లయకర్త. ఈ జగత్తు సృష్టించబడుతోంది, కొంతకాలం పోషించబడుతోంది, చివరకు లయమైపోతోంది. ఈ సృష్టి స్థితి లయాలు చేసేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా. కాబట్టి సృష్టించబడి కొంతకాలం పోషించబడి చివరికి లయమైపోయే ఈ జగత్తును బ్రహ్మ విష్ణు శివాత్మికం అన్నారు. మరి ఇలాంటి జగత్తంతా గురు పరబ్రహ్మ స్వరూపమే. ఎందుకు? గురువు జ్ఞానాన్ని శిష్యుని హృదయంలో సృష్టించేవాడు, దానిని వృద్ధి చేసి పోషించేవాడు, అందుకు అడ్డు వచ్చే అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు.
కాబట్టి గురువు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఈ జగత్ అంతా అని చెప్పడం జరిగింది. మరొకసారి వివరించుకుందాం, ఇది చాలా చాలా బాగుంది. గురువు జ్ఞానాన్ని శిష్యుని హృదయంలో సృష్టించేవాడు, దానిని వృద్ధి చేసి పోషించేవాడు. అంటే సందేహాలు సంశయాలు తీర్చి వాళ్ళ సాధనలో ముందుకు వెళ్ళేట్లుగా అనుగ్రహించేవారు. అందుకు అడ్డు వచ్చే అజ్ఞానాన్ని నాశనం చేసేవారు. కాబట్టి గురువే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఈ జగత్తు అంతా అని చెప్పడం జరిగింది. గురువు కన్నా శ్రేష్టమైన ఇతరమైనది ఏదీ లేదు. ఈ లోకంలో అనేక వస్తువులున్నాయి, విషయాలున్నాయి, భోగాలున్నాయి. ఇవన్నీ జీవించటానికి, భోగాలు అనుభవించడానికి అవసరమైనవి. కానీ ఇవేవి కూడా పరమ లక్ష్యమైన మోక్ష సాధనకు ఉపయోగపడవు. ధనం కాని, సంపదలు కాని, జనం కాని, వివిధ వస్తువులు కాని తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాయే కాని శాశ్వతమైన ఆనందాన్నివి ఇవ్వలేవు. శాశ్వత ఆనందం మరి ఎలా లభిస్తుంది? ఆత్మతో ఐక్యత వల్లే లభిస్తుంది. మరి అదెలా సాధ్యమవుతుంది? ఆత్మజ్ఞానాన్ని పొందటం వల్లనే. ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాం? కేవలం గురువు ద్వారా శ్రవణం చేయటం వల్లే సాధ్యమవుతుంది. అంటే గురువు ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది గురు అనుగ్రహం చేతనే ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకొని మోక్షాన్ని పొందాలి. అప్పుడు శాశ్వత ఆనందం, అదే ఆత్మానందం, అదే బ్రహ్మానందం. అలా బ్రహ్మానందం లభిస్తుంది. మరి ఇలాంటి ఆనందాన్ని పొందటానికే మానవ జన్మ వచ్చింది, ఈ జన్మ వచ్చింది. మరి ఆనందాన్ని పొందితే జన్మ సార్థకం, లేకపోతే నిరర్థకం. అలా పొందగలేకపోతే నిరర్థకం. జన్మని సార్థకం చేసుకునే మోక్షాన్ని పొందటానికి సాధనమైన గురువు కన్నా శ్రేష్టమైనది ఈ లోకంలో ఇంకేముంది? అందువల్ల గురువు కన్నా శ్రేష్టమైనది ఏదీ లేదు. కాబట్టి గురువుని ఎంతో భక్తితో, దీక్షతో, మనస్ఫూర్తిగా పూజించాలి. పూజయేత్ అనకుండా సంపూజయేత్ అన్నారు. అంటే మిక్కిలిగా పూజించాలి. మిగిలిన అన్ని కర్మల కన్నా గురువును పూజించటమే ఎంతో ముఖ్యమైనదిగా భావించి శిష్యులు దీన్ని నిర్వహించాలి. భక్తి, వినయం, విధేయత, శ్రద్ధ, శరణాగతి ఇలాంటి లక్షణాలన్నీ మనలో ఉండాలి. గురుదేవుణ్ణి ఎందుకు పూజించాలి అనే విషయాన్ని ఇంకొక కారణంతో వివరిస్తున్నారు. 54 సర్వశ్రుతి శిరోరత్న విరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుం. గురుదేవుని పాదాలు ఉపనిషత్తులు అనే రత్నాల చేత ప్రకాశిస్తూ ఉంటాయి. ఉపనిషత్తులంటే వేదాల యొక్క శిరస్సులు. అలాంటి ఉపనిషత్తులనే రత్నాల చేత గురు పాద కమలాలు ప్రకాశిస్తూ ఉంటాయి అంటున్నాడు శివుడు. అంటే వేదాలకు శిరస్సులు అనదగిన ఉపనిషత్తులు గురువుల పాదాలకు, అవే గురువుల పాదాలకు నమస్కరిస్తున్నాయి అని అర్థం. మరొకసారి చెప్పుకుందాం. వేదాలకు శిరస్సులు అనదగిన ఉపనిషత్తులు గురుదేవుల పాదాలకు నమస్కరిస్తున్నాయి అని అర్థం. ఎందుకంటే కిరీటం ధరించిన ఒక రాజు తన గురువు పాదాలకు నమస్కరిస్తుంటే ఆ రాజు తల పాదాలను సోకగానే ఆ తలపై ఉన్న కిరీటంలోని మణులు, రత్నాలు, వాటి యొక్క కాంతి ఆ పాదాలపై పడి ప్రకాశిస్తాయి కదా. అలాగే ఉపనిషత్తులు రత్నాలు కాబట్టి ఆ రత్నాల కాంతి చేత గురువు యొక్క పాదాలు ప్రకాశిస్తున్నాయి. అంటే ఉపనిషత్తులే గురువుల పాదాలను తాకుతున్నాయి అని అర్థం కదా. దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. గురుదేవులు సకల ఉపనిషత్తుల సారమైన విజ్ఞాన స్వరూపం అని. అంతేకాదు, గురువు అంటే మోక్షార్థులైన సాధకులకు, శిష్యులకు వేదాంతార్థాలని, అందులోని అంటే ఉపనిషత్తుల్లోని రహస్యాలను బోధించేవాడు. ఉపనిషత్తుల్లోని జ్ఞానం ఏదైతే ఉందో అదే మోక్షార్థులైన వాళ్ళకి అవసరం. తమ జన్మ చరితార్థకు పరమ లక్ష్యమైన మోక్షాన్ని పొంది
ధరించటానికి అవసరమయ్యే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించే గురువు పట్ల మరి శిష్యులు ఎలా ప్రవర్తించాలి? ఓకే, గురువుని ఎంతో చక్కగా పూజించాలి. అంతేకాదు తాను తన గురువు ద్వారా పొందిన ఉపనిషత్తుల్లోని బ్రహ్మజ్ఞానం తన అనుభవంలోకి రావాలి. మరి అలా అనుభవంలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తన గురువుని దైవంగా భావించి సేవించాలి. ఆ సేవలో అతి ముఖ్యమైనది సద్గురు పూజ. అందుకే గురుదేవుల్ని ఎంతో భక్తితో ఇది నా అదృష్టం అని భావించి మనస్ఫూర్తిగా పూజించాలి. సంపూజయే తనటంలో ఏదో పరధ్యానంగా చేసే పూజ కాదు. మంత్రాలు చదివేవాడు చదువుతుంటే మనం ఇతరుల ఆలోచనలో ఉండి చేయటం కాదు. అన్ని ఆలోచనలు వదిలిపెట్టి తన సర్వస్వం గురువే అనే నిశ్చయంతో శ్రమకు ఖర్చుకు వెనుకాడకుండా అసలు ఆ విషయమే స్మరణకు రాకుండా చక్కగా పూజించాలి. ఇది శివ శాసనం. మరి గురువుని ఎందుకు పూజించాలి? మరొక విషయం మరొక కారణంతో వివరిస్తున్నారు. యస్య స్మరణ మాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయం సయేవ సర్వ సంపత్తి తస్మాత్ సంపూజయేత్ గురుం. ఏ గురువుని ఏ గురుదేవుని స్మరించినంత మాత్రాననే స్వయంగా ఆత్మజ్ఞానం హృదయంలో తక్షణమే ఆవిర్భవిస్తుందో అట్టి సద్గురుమూర్తియే శిష్యుని యొక్క సర్వస్వం అంటున్నారు పరమశివుడు. ఈ శ్లోకంలో సద్గురువుని గుర్తించడానికి ఒక సూచన కూడా అందజేస్తున్నారు. నిజంగా మనం లోతుగా ఆలోచిస్తే ఒక సామాన్యుడు ఎంతటి గొప్ప సద్గురువునైనా మనసులో స్మరించగానే ఆత్మజ్ఞానం అతని హృదయంలో ఆవిర్భవిస్తుందా? ఇది అసాధ్యం కదా, అసందర్భం, అసత్యము కదా. మరి ఎందుకు అలా చెప్పారు అంటే నిజమేమిటి అంటే ఒక గురువు వద్ద జ్ఞానాన్ని అభ్యసిస్తున్న శిష్యుడు కొంతకాలం ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఆధ్యాత్మిక విషయాలని శ్రవణం చేసి మననం చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ గురువుని విశ్వసించి ఆయనపై భక్తితో మంత్రోపదేశం కూడా తీసుకుంటాడు. అలాంటి శిష్యుడు ఏ క్షణంలో తన గురువుని స్మరించినా అతడిలో ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని అనే జ్ఞానం. ఆత్మజ్ఞానం అనగానే ఇంకేదో కాదు, నేను ఆత్మని, నేను ఆత్మ చైతన్యాన్ని అనే జ్ఞానం, ఆనందం, ఒక విధమైన సంతృప్తి, ప్రశాంతత కలగాలి. అలా గనక కలిగిందంటే అప్పుడు ఆ గురువు సద్గురువు అని మనకి గ్రహించవచ్చు. ఎవ్వరూ చెప్పక్కర్లా. గురువుని స్మరించగానే అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మని, ఆత్మ చైతన్యాన్ని, దేహం కాదు అనే భావన స్ఫురణ లోపల చిన్నగా ఏ ఒక్కటి మనకి కలిగినా ఆయన సద్గురువే. అలా కలగాలంటే ఆ గురువు కలగలేదు అంటే ఆ గురువు సద్గురువు కాకుండా అయి ఉండాలి. లేదా శిష్యుడు ఏదో సామాన్యమైన ఆషామాషి శిష్యుడైనా అయి ఉండాలి. ఇప్పుడు గురువు తప్పు కాదు, శిష్యుని తప్పే అవుతుంది. కాబట్టి అర్హత గల శిష్యుడు, గురువుపై నిజమైన భక్తి విశ్వాసాలు గల శిష్యుడు తన గురువుని స్మరించినంత మాత్రం చేతనే అతనిలో ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఆత్మజ్ఞానం గుర్తుకొస్తుంది. అలా కలిగినట్లయితే ఆ గురువు సద్గురువే అని గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు ఆ గురువు పట్ల ఎలా ప్రవర్తించాలి? ఆ గురువే తన సర్వస్వం అని, తల్లి, తండ్రి, దైవం సర్వము తన గురువేనని, సకల జ్ఞాన వైరాగ్యాలు తనలో కలిగి తన జన్మ సార్థక్యం అవటానికి ఆయనే కారణం కాగలడు అని విశ్వసించాలి. అలాంటి గురుదేవుని నిత్యం భక్తి విశ్వాసాలతో ఉపాసించాలి. నిత్యము స్మరించాలి, ధ్యానించాలి, సేవించాలి, పూజించాలి. మనస, వాచ, కర్మణ గురువును ఆరాధించాలి. తన గురువుకు సర్వ సమర్పణ గావించాలి. సంపూర్ణ శరణాగతి చెందాలి. గురువు మాటని ఆజ్ఞగా భావించి పాలించాలి. ఇంతగా గురువు ప్రాధాన్యత చెప్పినప్పటికీ ఎంతో అరుదుగా తప్ప అందరికీ గురువు పట్ల నిజమైన భక్తి విశ్వాసాలు ఉండవు. ఎన్ని శ్లోకాలు అయ్యాయండి? 55 శ్లోకాలు అయ్యాయి. ఇందులో అంతా గురువు యొక్క ఎలా పూజించాలి, గురువు గురించే చెప్తున్నారు. గురువు పట్ల సంపూర్ణ శరణాగతి లేకపోవటానికి ఏమిటి కారణం అంటే దేహాభిమానం.
మనం నా పట్ల ఈ దేహాభిమానం, అందుకే ఇక్కడ దేహ తత్వాన్ని 56వ శ్లోకంలో వివరిస్తున్నారు. నిరంతరం గురువును స్మరిస్తే అంత్యకాలంలో పరమాత్మ గుర్తుకొస్తాడు. అంటే అంత్యకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం 8వ అధ్యాయంలో వస్తుంది కదా. అంత్యకాలంలోనే స్మరించాలంటే మనకి జ్ఞాపకం రాదు. నిరంతరం మన గురువుని నిరంతరం జ్ఞాపకం చేసుకుంటున్నా కూడా అంత్యకాలం నిరంతరం గురువుని స్మరిస్తే అంత్యకాలంలో మనకి పరమాత్మే గుర్తుకొస్తాడు. నువ్వు పరమాత్మని, ఈ గురువుని ఎప్పుడైతే గురువుని స్మరిస్తూ పరమాత్మని స్మరణలోకి వస్తావో అప్పుడు నీకు మోక్ష మార్గంలో ఆ జన్మ కాకపోయినా ఆ తర్వాత జన్మకైనా నీకు ముక్తి మార్గం లభిస్తుంది. అది ఇప్పుడు మనం చేయగలిగేది గురువు పట్ల సంపూర్ణమైన భక్తి విశ్వాసాలు. నిజంగా చెప్పండి, సామాన్యంగా జీవించే మామూలు పూజలు, జపాలు, నోములు, వ్రతాలు, ఇంకా దేవాలయ సందర్శనాలు, తీర్థయాత్రలు, రకరకాల భారతదేశం అన్ని వైపులా అన్ని క్షేత్రాల దర్శనం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ మోక్ష మార్గాన్ని చూపిస్తాయి. ఇవేవి కూడా మోక్షానికి మార్గాన్ని చూపించేవి కాదు. అంటే నువ్వు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా నువ్వు మళ్ళీ పుట్టనవసరం లేని జన్మ లేని స్థితికి నువ్వు రాలేవు. అయితే వాటి యొక్క పుణ్యం ఏం చేస్తుందంటే తర్వాత ఒక కాస్త పుణ్యం లభిస్తుంది. అది తర్వాత జన్మకు ఒక పెట్టుబడిగా పుణ్యం మాత్రం ఉంటుంది. ఇన్ని చేసినా కూడా కొంత పుణ్యం అనేది ఉంటుంది. ఆ పుణ్యం తర్వాత జన్మలకి, అంటే ఎప్పుడు మళ్ళీ ఏ జన్మలోకో వచ్చే జన్మనే కూడా మనం చెప్పలేం. ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టగానే నెక్స్ట్ జన్మలో బ్రహ్మాండమైన జన్మ వస్తుందని అది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే అది కూడా దైవాధీనమే. సంచిత కర్మలలో ఏ ఏ కర్మలు పక్వానికి వస్తే అవే ప్రారంభ కర్మలు అవుతాయి. ఈ జన్మలో చేసినవి వచ్చే జన్మకే రాకపోవచ్చు. అంటే ఇంకా కొన్ని జన్మల తర్వాత ఇప్పుడు రావచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ బేరూజు వేసుకోవాలి మనం కూడా. అందువల్ల అది ముఖ్యమైన దానికంటే ఒక సద్గురువుని ఆశ్రయించి శాస్త్ర జ్ఞానాన్ని పొంది, నేను ఈ దేహం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ కనిపించేది ఇవి కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని నా గురువు ద్వారా నేను తెలుసుకుని ఆ సాధనలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అలా సాధనలు చెయ్యటానికి మనకి మార్గదర్శి అయిన గురువుని మనం తల్లి తండ్రి కంటే, అంటే తల్లిదండ్రులే మనకి ఎక్కువ, ఆ తల్లిదండ్రుల కంటే కూడా ఇంకొద్దిగా ఉన్నత స్థానాన్ని మనం ఆ గురువుని మనసులో నిలుపుకోగలిగినప్పుడు, గురు పరమాత్మగా మనం నిలుపుకోగలిగి సంపూర్ణ భక్తి విశ్వాసాలతో చేసేటప్పుడు మనలో శ్రవణం విన్నది మననంలోకి వస్తుంది. లేదా విన్నది విన్నట్లుగా గుర్తుండదండి. 10 చెప్తే ఒకటి కూడా గుర్తుండదు, ఒకటో రెండో గుర్తుంటాయి. 10 చెప్తే కనీసం ఒక 5 నుంచి 6 వరకు గుర్తున్నాయి అంటే గురువు పట్ల మనకి ఒక నమ్మకం ఉన్నప్పుడే 10 విషయాలు చెప్తే కనీసం ఒక 5 విషయాలైనా మనకి గుర్తున్నాయి అంటే గురువు పట్ల మనకి ఒక పూజ్య భావం ఏర్పడుతుంది. అది ఒకటి. అలా ఎప్పుడైతే గుర్తుంటుందో దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తాం. ఇది ఈజీ కాదు, తేలికైన విషయం అయితే కాదు. విని మననం చేయటం అనేది ఇది చాలా ఉన్నతమైన. మనం మెట్లు కట్టేటప్పుడు చూడండి, చిన్న చిన్న మెట్లు కడతారు కొంతమంది పెద్ద పెద్ద మెట్లు కడతారు. అంటే ఒక మెట్టుకి కొద్ది ఎత్తు కడుతూ ఉంటారు చూసారా. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి ఆ మెట్లు ఎక్కడం కూడా కష్టమైపోతుంది. అలాంటి మెట్లు గుర్తు చేసుకోండి. అలా కొద్దిగా పెద్ద మెట్టు అనమాట. అంటే కొద్దిగా కష్టపడి ఎక్కిన మెట్టు మననం అనేది. మననం చాలా గొప్ప విషయం. గుర్తు చేసుకోవడం అనేది అది చాలా గొప్ప విషయం. అది పెద్ద మెట్టు. ఆ పెద్ద మెట్టు తర్వాత ఉండే నిధిధ్యాసన అనేది కొద్దిగా చిన్న మెట్టు. ఎందుకంటే మననం మనం చేసుకునే కొద్ది నిధిధ్యాసన జరుగుతూ ఉంటుంది. అంటే నిరంతరం మనం చేసే పనులలో అది గుర్తొస్తూనే ఉంటుంది. ఈ మననమే పెద్ద మెట్టు. శ్రవణం అనేది మొదలు పెట్టినప్పుడు మననం కొద్దిగా పెద్ద మెట్టు. అది మనం ఎక్కామంటే నిధిధ్యాసన జరుగుతూ ఉంటుంది. నిధిధ్యాసన నుంచి ఇంకా తర్వాత మెట్లన్నీ కూడా ఒక మోస్తరు మెట్లు అనమాట, ఎక్కగలిగే మెట్లు. అంటే జపం, ధ్యానం, సమాధి అంటే అందరిలో ఉన్నది పరమాత్మ చైతన్యమే అని సమభావం కలిగి ఉండటమే సమాధి అంటే. ధ్యానం
కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎటువంటి స్థితి లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా ఉండటం, అది ధ్యాన స్థితి. అది ఇక్కడి నుంచి తర్వాత ఆ సమాధి అని రెండో అర్థం ఏంటి అంటే, నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు మొదట్లో కొన్ని ఆలోచనలు వచ్చినా, ఆ తర్వాత ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తి నిరాకార తత్వం, ఏమీ లేని. దాన్ని శూన్యం అంటానికి నాకు నచ్చక శూన్యం అనే మాట అనట్లేదు. శూన్యం అంటే చీకటే అవ్వచ్చును, లేకపోతే ఏదైనా కావచ్చు, ఏమీ లేకపోవు. అది కూడా ఎక్కువసేపు అదే స్థితిలో ఉండటం, అది కూడా సమాధి. ఏ ఆలోచన, అసలు ఈ దేహం అని కానీ, నేను ఆలోచిస్తున్నానని కానీ, నాకు ఏ ఆలోచన లేదని కానీ, అలా లేకుండా, ఏమీ లేకుండా ఉండే స్థితి, అది సమాధి స్థితి. మహాత్ములు ఏంటంటే వాళ్ళు ఆ సాధనలు చేయగా ఎక్కువసేపు సమాధి స్థితిలో ఉంటారు. మనకి సమాధి స్థితి కొన్ని క్షణాలు, 2-3 క్షణాలు మనకి కలుగుతూ ఉంటుంది. ఎందుకు? ఒక మెట్టు ఎక్కాం, మననంలోకి వచ్చాం కదా. మననం స్థితి వచ్చేసాము అంటే అక్కడ నిధిధ్యాసన, ధ్యానము, జపము, ఆత్మ విచారణ, ఆత్మనిష్ట, ఇవన్నీ వాసనలు, ఇవన్నీ ఒక్కొక్కటి దాంట్లోకి మెల్లగా ప్రవేశిస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే, ఏమీ లేకుండా కాసేపటి వరకు మీరు గమనించి చూడండి. ఇప్పుడు నేను చెప్పిన విషయం మనకి అనుభవంలోకి వచ్చే విషయం. అలా మెల్లగా ఈ జన్మలోనే ఇక్కడ జీవించి ఉండగానే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం. ఏది ఏమీ లేకుండా కాసేపైనా ఉండగలిగే స్థితి. అది మనకి పెట్టుబడి అన్నమాట. ఈ జన్మకి పెట్టుబడి మనకి అదే. మరి ఆ పెట్టుబడి అంటే దాన్ని ఇచ్చిన వాళ్ళు సద్గురువు. అందుకని సద్గురువుని నిరంతరం మనకి లభించిన గురువే సద్గురు. మనం ఇంకా అందులో మనం ఏమాత్రం డౌట్ చెందాల్సిన అవసరం ఏమి నాకైతే లేదు. అది నేనైతే చెప్పగలుగుతాను. ఆ సద్గురువుని మధ్యలో మనం గురు అనే శబ్దమైనా సరిపోతుంది. ముందైతే గురు శబ్దం వద్దన్నారు. తర్వాత ఏం చెప్పారు శివుడు? నువ్వు గురు శబ్దమే, పరమాత్మ శబ్దం, గురు పరమాత్మ. తెల్లారు లేస్తూ గురువు గారికి నమస్కారం. ఆ గురువుకి ఒక రూపమే అక్కర్లా. అంటే ఈ జన్మలో మనకు ఒక రూపం అనేది గురువు ఇచ్చారు, కానీ అసలు గురువుకు కూడా రూపం లేదు. అలా రూపం లేకపోయినా గురు పరమాత్మని నిరంతరం మన మనసులో స్థాపన చేసుకుని గుర్తించి ఆ గురు స్మరణ చేస్తూ ఉండటం. పరమాత్మ స్మరణ, గురు స్మరణ, పరమాత్మ స్మరణ రెండు ఒకటి. లేదు గురు పరమాత్మ అలా అయినా ఒకటి. అలా మనం చేస్తూ ఉన్నప్పుడు, నిరంతరం చేస్తున్నప్పుడు, అప్పుడు శరీరానికి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. కేవలం మరణించడం కాదండి. మనకి ఒక్కొక్కసారి జ్వరం వస్తుంది, జలుబు, దగ్గు, తలనొప్పి, మోషన్స్ అని శరీరంలో అనేక ఇబ్బందులు కలుగుతాయి, చిన్నవి పెద్దవి. అప్పుడు కూడా మనం స్మరణ చేయగలుగుతాము. నేను మరణం వరకు కూడా నేను చెప్పనండి. ప్రయాణ కాలం, మనం ఎక్కడికో వెళ్తూ ఉంటాం ప్రయాణం చేసి, ఆ ప్రయాణం చేసే సమయంలో కూడా నేను పరమాత్మను తలుచుకోగలుగుతున్నాను. మరి ఇప్పుడు తలుచుకుంటేనే కదా పెద్ద ప్రయాణానికి గుర్తుంటుంది. ఇప్పుడు చేసే చిన్న చిన్న ఆటోలు, బస్సులు, కార్లు, రైళ్లు, విమానాలు ఎక్కి మనం వెళ్తున్నప్పుడే పరమాత్మను తలుచుకోవటం అనేది ఒక అలవాటు చేసుకుంటే, ఈ దేహయాత్ర ముగిసిపోయినప్పుడు ఆ పెద్ద ప్రయాణంలో తప్పనిసరిగా గుర్తు. అలా మనం ఏది చేస్తున్నా దీన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఇలా మనం చేయగలిగినప్పుడు అప్పుడు మనకి జన్మలు తగ్గిపోతాయి. దానికి ఏకైక పడవ గురువు అన్నమాట. అందుకని ఆ పడవని మాత్రం వదిలిపెట్టద్దు. రవ అంటే పడవ. ఓకేనండి.